ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మంచిది. అంటే ఏ విధంగా మంచిగా ఉంది? లేడీస్ కి బస్ ఫ్రీ ఉన్నది, మళ్ళీ ఆధార్ కార్డు పింఛన్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు మంచిగా. అంటే పెన్షన్ కూడా అందరికి వస్తలేదు అని అంటున్నారు కదా, 4000 వస్తున్నారు. పెన్షన్ 2000 ఇస్తున్నారు. వస్తున్నారు. వస్తుందా? మళ్ళా కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఏం లేదు తేడా. ఆయనవి మంచిగా ఉండే, ఆయనవి మంచిగా. ఆయన ఉన్నప్పుడు డెవలప్మెంట్ కనిపించింది, స్కూల్ మంచిగా ఉన్నాయి అంటారు. మరి ఈయన ఉన్నప్పుడు అట్లా ఏం వస్తలేదు. ఈయనవి మంచిగా ఉంది. ఈయన ఇచ్చిన పథకాలు అన్ని అందుతున్నాయా మీకు? మంచిగా. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? వస్తుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండు కదా ఇందిరమ్మ ఇండ్లు, మరి వీటి గురించి ఏం చెప్తారు మీరు? అది మాకు దొరకలేదు మేడం. అప్లై చేసిండ్రా? అప్లై చేసిన 2-3 సార్లు చేసినారు కానీ దొరకలేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా అప్లై చేసిండ్రా? కేసీఆర్ గవర్నమెంట్ లోనే ఇచ్చినారు మేడం. ఇందిరమ్మ ఇల్లు అని చెప్తారు. ఇంకా అప్లై చేయలేదు. అంటే వస్తే అనే అవకాశం ఉందంటారు ఆయన ప్రభుత్వం? ఏమో, అది అదృష్టం మనది. దేశం మొత్తం అప్పుల్లో ఉంది, అవి కట్టుకోవడానికి సరిపోతుంది అంటుండు కదా. ఏమో మేడం, మనకి అంటే మంచిగా. ఏమేం పథకాలు అందుతున్నాయి? ఫ్రీ కరెంట్, 500 రూపాయల గ్యాస్, ఇవన్నీ అందుతున్నాయా మీకు? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అంటారు మళ్ళీ? జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కేసీఆర్ వస్తాడా? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటారు, కేసీఆర్ ఎట్లా వస్తాడు? ఎమ్మెల్యేది ఎలక్షన్ ఉంటే కేసీఆర్ కేసీఆర్ వస్తాడు. ఎందుకు మళ్ళీ కేసీఆర్ వస్తాడని చెప్తున్నారు? అంటే ఎందుకంటే జర సామాన్ అది రూమ్లు ఇస్తారని ఇచ్చేయలేదు, ఇంకా భూమిలో 5 లక్షలు ఇస్తుందని ఇవ్వలేదు ఓపెన్ ప్లాట్ కి, ఇంకా అంటే బస్ కి లేడీస్ కి ఫ్రీ చేసి ప్రాబ్లం చేసినారు, ఆటో వాళ్ళకి పెన్షన్ అవుతుంది.